నెక్స్ట్ ప్రాబ్లం, టూ బాడీస్ ఆర్ ప్రొజెక్టెడ్ అట్ యాంగిల్స్. రెండు బాడీస్ని, రెండు ఆబ్జెక్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు విత్ యాంగిల్స్ 45 degrees అండ్ 60 degrees విత్ ద హారిజాంటల్ తోటి విత్ సేమ్ వెలాసిటీ. సో వెలాసిటీ సేమ్ ఉంది. సైమల్టేనియస్లీ వెంటనే ఒకదాని తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా. రేషియో ఆఫ్ దైర్ హారిజాంటల్ రేంజెస్. ఓకే, హారిజాంటల్ రేంజెస్ యొక్క రేషియో, ఫస్ట్ బాడీ యొక్క హారిజాంటల్ రేంజ్ R1, సెకండ్ బాడీ యొక్క హారిజాంటల్ రేంజ్ R2 అనుకుంటే రేషియో ఆఫ్ దైర్ హారిజాంటల్ రేంజెస్ అంటే R1:R2 మనం కనుక్కోవాలి. హారిజాంటల్ రేంజ్ ఫార్ములా వచ్చేసి R = U² sin 2θ/g. ఓకే, సో మనం R1/R2. సో ఫస్ట్ బాడీ యొక్క రేంజ్ R1, సెకండ్ బాడీ యొక్క రేంజ్ R2. వాటి రేషియో కనుక్కోవాలంటే వాటిని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ ఇనిషియల్ వెలాసిటీ విత్ సేమ్ వెలాసిటీ కానీ సేమ్ అని చెప్పారు. సో అందువల్ల అది మారదు, అది U² గానే ఉంటుంది. సో ప్రొజెక్టెడ్ యాంగిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ బాడీ ప్రొజెక్టెడ్ విత్ 45 degrees, సెకండ్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ 60 degrees యాంగిల్. U² sin 2θ1/g. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అది యాస్టీస్ ఉంటుంది. సో ఇక్కడ కూడా U² sin 2θ2/g. సో U² క్యాన్సిల్ అవుతుంది, g క్యాన్సిల్ అవుతుంది. సో sin 2θ1 అంటే 45 degrees. ఫస్ట్ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ 45 degrees యాంగిల్. సో sin 2 × 45 అంటే sin 90. ఇక్కడ sin 2θ2 అంటే 60 degrees. 260 = 120. sin 120 degrees. సో sin 90 అంటే మనకు 1 వస్తుంది. sin 120 అంటే sin 90 + 30. సో 90 అంటే sin బికమ్ cos 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో sin అనేది ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్ cos 30. సో 1/cos 30 అంటే √3/2. సో 2 goes to న్యూమరేటర్. therefore R1/R2 అనేది 2/√3. దీన్నే మనం రేషియోగా రిప్రజెంట్ చేస్తే R1:R2 = 2:√3. సో ఆప్షన్ 2.